హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. జై హింద్, జై భారత్. చూస్తున్నారు కదా ఈరోజు సో మొసంబీ గార్డెన్కి రావడం అనేది జరిగింది. మన బత్తాయి తోటకి రావడం అనేది జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉన్నాయి. ఈరోజు మళ్ళీ ఒకసారి స్ప్రేయింగ్ చేయిస్తున్నాను నల్లి తెగులు కోసం. సో ముందుగా అంటే నల్లి తెగులు అయితే లేదు కానీ బట్ రాకుండా ముందు జాగ్రత్తలు అనేది తీసుకోవాలి కదా మరి. సో ఈ విధంగా మరి నేను చేయిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు నా వెనకాల మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రకంగా ఈ సైజులో ఉన్నాయి ఇప్పుడు కాయలు. ఇవి మార్చ్ ఫస్ట్ వీక్ అంతా నాకు తెలిసి కటింగ్కు రావడం అనేది జరుగుతుంది. సో మార్చ్ ఫస్ట్ వీక్ లేదంటే సెకండ్కు మీకు చూస్తున్నారు కదా. ఇంకొక క్వాలిటీ చూపిస్తాను. క్వాలిటీ చూడండి, మీరు చూడండి ఈ రకంగా క్వాలిటీ. మీకు ఈ సైజ్ క్వాలిటీ ఫ్రూట్ కావాలి అంటే సో మనం టైం టు టైం తగిన జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. మరి తీసుకున్నప్పుడు ఇలాంటి క్వాలిటీ ఫ్రూట్ మనకి ప్రొడ్యూస్ చేయగలం. మనం చెట్టు అనేది ప్రొడ్యూస్ చేయగలదు. చెట్టుకి టైమ్లీ అంటే ఎరువులు కానీ స్ప్రేయింగ్స్ కానీ ఇప్పుడు వాతావరణానికి తగ్గట్టుగా మనం వాడినట్లయితే సో ఇలాంటి రకమైన క్వాలిటీ మనం చెట్టు అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్, నా బ్యాక్ సైడ్ కూడా ఇప్పుడు చూడండి క్వాలిటీ చూడండి. ఇప్పుడు ఇవి ఇంకా రెడీ అవ్వలేదు. సో ఈ మొత్తం ఫిబ్రవరి మంత్ అంతా ఇది ఉండడం జరుగుతుంది. సో మార్చ్ ఫస్ట్ వీక్ లేదంటే సెకండ్ వీక్లో అంతా ఇది రెడీ అయిపోతుంది అనమాట, ఈ ఫ్రూట్ అంతా. సో చూడండి ఎంత నీట్గా ఉందో ఫ్రూట్. సో ఈ విధంగా మెయింటైన్ చేయాలి మరి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ రకంగా తోటకు రావడం అనేది జరుగుతుంది. చూస్తున్నారు కదా, అక్కడ చూస్తున్నారు మీరు, అది మనం పేస్ట్ పూడ్చడం కూడా జరిగింది. సో చీమలు ఏమైనా అట్లా ఖరాబ్ చేయకుండా. సో ఈ విధంగా అనేది తోట ఉంది. చూడండి ఈ రకంగా కాయలు కూడా మీకు వెనకాల బ్యాక్ సైడ్ నా వెనకాల కనిపిస్తూ ఉన్నాయి కదా. దేఖ సక్తే హో ఆప్. చూడండి ఈ విధంగా చెట్టు లోపల కూడా చూడండి ఈ విధంగా అనేది కాయలు అనేది కాయడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, కష్టపడుతూ ఉండండి. కష్టపడితే తప్పకుండా లాభాలు గడించవచ్చు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంది తోట. ఓకే, మరొక వీడియోతో ముందుకు వస్తాను. జై హింద్, జై జవాన్, జై కిసాన్.